రాయలసీమ కరువు ప్రాంతమైన రాయలసీమ కన్నీళ్లు తుడిచే ఒక చారిత్రాత్మకమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో రాయలసీమలో ఎక్కడెక్కడైతే కరువు ప్రాంతాలు ఉందో వాటన్నిటికి కూడాను సాగునీటిని తాగునీటిని అందించే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ మీద మనం ఇక్కడ నిలబడడం. ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకం. దీంట్లో జరుగుతున్న ముఖ్యమైన కుట్ర ఏంటంటే 2020 మే 5న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రారంభించారు. అది ప్రారంభించి ఎవరిని లెక్క చేయకుండా కంటిన్యూస్గా దీన్ని కట్టడం మొదలుపెట్టారు. కానీ ఈరోజు మొన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, దాని తర్వాత హరీష్ రావు గారు ఇంకొకరు అన్నారు. అసలు నిజం ఏంటంటే మిత్రులారా చెప్తున్నాను వినండి, ఇది రేవంత్ రెడ్డి ఆపింది కాదు, హరీష్ రావు ఆపింది కాదు, ఇది ఆపింది ఒకే ఒక్క వ్యక్తి, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి ఒకటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన రాయలసీమలో పుట్టిన, రాయలసీమలో పెరిగిన, రాయలసీమలో చదువుకున్న రాయలసీమ ప్రజలంటే ఇష్టం లేదు, రాయలసీమ డెవలప్మెంట్ అవ్వాలంటే ఇష్టం లేదు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4 సార్లుగా ముఖ్యమంత్రి ఉండి ఏ రోజైనా రాయలసీమకి ఏదన్నా సాగునీటి ప్రాజెక్ట్ని పెట్టాలన్న ఐడియా వచ్చిందా లేదో మీరు అందరూ చెప్పండి. ఇప్పుడు వరకు ఇప్పుడు 4వ సంవత్సరం నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24లో ఈ చేపట్టిన ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలన్న ఉద్దేశంతోనే తెలంగాణలో ఒక అనామకుడితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి ఆ కేసుని ఇప్పుడు ఆపిచ్చేసేసి దీన్ని ఆపించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, సార్ అగర్ మీ రేవంత్ రెడ్డి గారు కానీ అబద్ధం చెప్తుంటే ఆయన మీద డిఫమేషన్ కేసు వేయండి. లేదు రేవంత్ రెడ్డి గారు నిజమే చెప్పారు మీరే ఆపిస్తే ఇమీడియట్గా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళండి, మోడీ గారితో మాట్లాడించండి, వెంటనే ఈ పనిని స్టార్ట్ చేయండి. ఇందాక శైలజనాథ్ అన్నట్టు ఆ క్రెడిట్ చోరీ కూడా మీరే తీసుకోండి, కానీ ఇక్కడ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయండి. ఇదే మేము అడుగుతున్నది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రాయలసీమ ప్రజలు మంచిగా ఉండాలని లేదు. ఎందుకంటే ఇక్కడ పోతిరెడ్డిపాడు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసింది వైఎస్ రాజశేఖర్ గారు, దాని తర్వాత ఇంకా 80,000 క్యూసెక్లకి ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాయలసీమలో ఉన్న లీడర్లు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళే రాయలసీమ గురించి ఆలోచించారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచించరు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు నుంచి కూడాను రాయలసీమ ప్రజలందరూ మారాలి. నా పిలుపు ఏంటంటే నందికొట్కూరు ప్రజలు, నంద్యాల జిల్లా ప్రజలు, అదేవిధంగా రాయలసీమలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకము వల్ల లాభపడతారో అందరూ తిరుగుబాటు చేయాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి.